చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. भारत माता की, भारत माता की। వేదిక హాసిలైనటువంటి పెద్దలు, జనసేన అధ్యక్షులు, మన ఎన్డీఏలో భాగస్వామి పవన్ కళ్యాణ్ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి పార్లమెంట్ సభ్యులు సోదరులు బండి సంజయ్ గారు, హుజూరాబాద్ శాసనసభ్యులు సోదరులు ఈటెల రాజేందర్ గారు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు సోదరులు ధర్మపురి అరవింద్ గారు, వేదిక మీద ఆశీలైనటువంటి పెద్దలు, బీజేపీ అభ్యర్థులు, కాబోయే ఎమ్మెల్యేలు, ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసినటువంటి బీసీ బంధువులు, సోదర సోదరీమణులు, మిత్రులారా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మొదటిసారిగా చరిత్రలో ఒక బీసీ ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటన చేసిన వెంటనే ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ యొక్క పార్టీల నాయకుల్లో గుండెల్లో రైలు పరిగెడుతూ ఉన్నాయి. ఎందుకంటే 52% ఉన్న జనాభా, బీసీ జనాభా తెలంగాణలో ఒక నిర్ణయాత్మకమైన శక్తిగా ఉండేటువంటి ఈ యొక్క ప్రపంచంలో ఈ ఎన్నికల్లో తమ ఆత్మ అభిమానాన్ని చాటుకుంటే మనకు పుట్టగతులు ఉండవని చెప్పి భావించి ఏ రకంగా వెటకారం చేస్తా ఉన్నారు, హేళన చేస్తా ఉన్నారు, చులకనగా మాట్లాడుతూ ఉన్నారు. బీసీ ముఖ్యమంత్రి ఎట్లవుతాడు, బీజేపీ ఎట్లా గెలుస్తారని చెప్పి. రాహుల్ గాంధీ కనీస సామాజిక స్పృహ లేని వ్యక్తి, సామాజిక వర్గాల పట్ల కించిత్తు ఆలోచన లేనటువంటి అవగాహన లేని వ్యక్తి బీసీలు ఎట్లా ముఖ్యమంత్రి అవుతానంటాడు. ఇది బీసీలను అవమానపరచడమే. అందుకనే బీసీల ఆత్మ గౌరవంతో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ విసిరిన సవాళ్లు మొత్తం యావత్తు తెలంగాణ బీసీ జాతి అంతా కూడా దీన్ని స్వీకరించి ఎన్నికల్లో తమ ఓటును చాటుకోవాల్సినటువంటి సత్తా చాటుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బీసీలంటే ఓటు వేసే యంత్రాలు కాదు, లేదా మీ మోచేతి నీళ్లు తాలిగేటువంటి బానిసలు కాదు. సామర్థ్యము, సత్తా ఇవాళ ఒక అతి వెనుకబడ్డ జాతుల నుంచి, అత్యంత పేద కుటుంబం నుంచి ఛాయముకున్న వ్యక్తిని దేశానికి ప్రధానమంత్రి చేస్తే ఒక జనరంజకమైన పాలన, ఒక ప్రజా ఆకర్షిత పాలన మొత్తం ఇవాళ ప్రపంచమే ఏ రకంగా ఇవాళ మోదీ వైపు, భారతదేశం వైపు చూస్తున్నారో వారి అభివృద్ధి ఎజెండా, పేదల సంక్షేమము, వారు తీసుకుంటున్న చారిత్రాత్మకమైన నిర్ణయాలు దేశ ప్రజలను అబ్బురపరచడమే కాకుండా ప్రపంచం మొత్తం కూడా మోదీ వైపు చూపిస్తూ ఉంటే భారతీయులుగా మనం గర్వపడతా ఉన్నాం. భారతీయులుగా ఇవాళ మనమందరం కూడా ఈరోజు మనకు దక్కుతున్న ఖ్యాతి ప్రతి ఒక్క భారతీయుడుగా ఇవాళ దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవాళ గుణం గురించి మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ గారు కులం కాదు ముఖ్యం, గుణం అంటున్నాడు. అంటే బీసీలకు గుణం లేదనే రీతిలో వ్యంగ్యంగా మాట్లాడుతున్నాం. వాస్తవంగా మాకు గుణం లేదు. మరి నిద్రమత్తులో, ఫామ్ హౌస్లో, ప్రగతి భవన్లో తూగేటువంటి గుణం మాకు లేదు. 24/7 పనిచేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి, గుణం ఉన్నటువంటి ఈ జాతి ఖచ్చితంగా రాబో రోజుల్లో మీకు ఒక చెంపపెట్టు లాంటి తీర్పును ఈ జాతి ఇవ్వబోతుందని చెప్పి, ఏ రకంగా గతంలో కరీంనగర్లో, నిజామాబాద్లో కర్రు గాల్చి వాత పెట్టారో మీ నాయకుడికి రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అదే తీర్పును ఈ తెలంగాణలో ఇవ్వబోతుందని చెప్పి నేను స్పష్టం చేస్తా ఉన్నాను. ఇవాళ నరేంద్ర మోడీ గారు
బీసీలకు తీసుకున్నటువంటి నిర్ణయాలు చరిత్రాత్మకమైన నిర్ణయాలు. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే నెహ్రూ జమానా నుంచి ఈ బీసీల హక్కుల గురించి ఒక కాకా కలేకర్ కమిషన్ ఏర్పాటు చేసి కనీసం దాని మీద చర్చ పెట్టకుండా బుట్ట దాఖలు చేసి 17 సంవత్సరాలు ఈ పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి కొనసాగి ఏ రకంగా బీసీలను మోసం చేశారు, దగా చేశారు. ఇది వారి వంశమంతా కూడా నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దాదాపు 50 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించారు. ఏనాడు కూడా బీసీల యొక్క అభ్యున్నతి కోసం, బీసీల సంక్షేమం కోసం, బీసీల రిజర్వేషన్ కోసము కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా పాటుపడలేదు. కానీ కాంగ్రెస్ ఇతర పార్టీగా జనతా పార్టీ, మొరార్జీ దేశాయ్ మరి వీపీ సింగ్ నేతృత్వంలోనే మండల్ కమిషన్ సిఫార్సులు చేసి 27% కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, కేంద్ర ప్రభుత్వ యొక్క విద్యా సంస్థల్లో ఈ బీసీలకు అవకాశాలు కల్పించాలని చెప్పి ఆ రకంగా తీర్మానం చేసి చట్టం చేస్తే రాజీవ్ గాంధీ స్వయంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు పార్లమెంట్ లో ఈ మండల్ కమిషన్ సిఫారసులు పూర్తిగా విభేదించి వ్యతిరేకించి ఈ వీపీ సింగ్ ఈ కుల ప్రాతిపదిక రిజర్వేషన్ల వల్ల ఈ దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నాడు. కాబట్టి కులం పేరు మీద రిజర్వేషన్లు కొనసాగడానికి వీల్లేదు. అయితే గీతే ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలి తప్పితే కులం ఆధారంగా ఇవ్వటువంటి ఈ యొక్క రాజీవ్ గాంధీ ఏ రకంగా బీసీలకు మీరు న్యాయం చేశారో ఈ కాంగ్రెస్ పార్టీ ముక్కు నేలకు రాసి చంపలేసుకొని ఇవాళ బీసీల ఓట్లు అడగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పైపెచ్చు నరేంద్ర మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఏదైతే జాతీయ స్థాయిలో బీసీ కమిషన్, ఒక కోరం లేని కమిషన్, మండల కమిషన్ 27% మనకు రిజర్వేషన్లు హక్కులు కల్పిస్తే అమలు చేయకపోతే ప్రశ్నించేటువంటి అవకాశం లేనటువంటి కమిషన్కు 10 సంవత్సరాలు యూపీఏ ఉంది అధికారంలో. కానీ దానికి రాజ్యాంగ హోదా ఇవ్వాలనేటువంటి మనస్సు రాలేదు. కానీ నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో 2017లో బిల్లు ప్రవేశపెడితే దాన్ని కాంగ్రెస్ విభేదించింది, కమ్యూనిస్టు వ్యతిరేకించారు. ఏ ప్రాంతీయ పార్టీలు అయితే బీసీలకు మేము మరి ఛాంపియన్లుగా చెప్పుకునేటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా విభేదిస్తే 2018లో మళ్ళీ నరేంద్ర మోడీ గారు పట్టుబట్టి ఆ రకంగా 2 సభలో ఆమోదింపజేస్తే 2018 నుంచి ఈ రోజు వరకు ఏ 27%లో రిజర్వేషన్లో గతంలో 20% కూడా అమలు కాకుండా ఉంటే ఇప్పుడు 23-24% ఈ రాజ్యాంగ హోదా పొందిన తర్వాత ఈ రోజు ఆ రకంగా ఎన్సీబీసీకి ఇవాళ దాన్ని పటిష్టం చేసి నరేంద్ర మోడీ గారు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దశాబ్దాల కాల డిమాండ్ అది. అంతేకాదు దేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వంలో 27 మంది ఓబీసీలను మంత్రిగా చేసి ఓబీసీ జాతిని ఏ రకంగా గుర్తించి గౌరవించి 25 రాష్ట్రాల నుంచి ఆ రకంగా మొదటిసారిగా ఎస్సీలకు 12 మంది, ఎస్టీలకు 10 మంది, 8 మంది, అదే రకంగా మహిళలకు 11 మంది, మైనార్టీలు అంటే ముస్లింలు మాత్రమే కాదు, మైనార్టీతో పాటు క్రైస్తవులు, జైన్లు, సిక్కులకు ఇవాళ ప్రాతినిధ్యం కల్పించినటువంటి మహానుభావుడు ఇవాళ నరేంద్ర మోడీ. ఇవాళ 70% నరేంద్ర మోడీ ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలు, మహిళలు ఇవాళ ఆ యొక్క ప్రభుత్వం కొనసాగుతుందంటే అది సామాజిక న్యాయం. నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఆ రకంగా అన్ని వర్గాలకు న్యాయం చేయడమే వారి విధానం. అంతేకాదు ఈ 9 సంవత్సరాల్లో వారు మరి 27% అంతకుముందు కేంద్ర విద్యా సంస్థల్లో అమలుకు నోచుకొని రిజర్వేషన్లు మొదటిసారిగా ప్రవేశపెడితే